రైట్ మనతోటి కటారి అప్పారావు గారు ప్రముఖ కాపు నాయకులు, వారు కూడా మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. కటారి అప్పారావు గారు నమస్కారం అండి. నమస్కారం. ముద్రగడ పద్మనాభం గారితో తుని ఉద్యమ సమయంలో మీరు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అప్పారావు గారు, ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త ఎలాంటి చేదు జ్ఞాపకాలను మిగిలించింది? ముద్రగడ పద్మనాభం గారు కాపు నాయకుడిగా కానీ లేదా రాజకీయ నాయకుడిగా కానీ అతను ఒక ధృవతార. ఆయన చనిపోవడం అనేది కాపు కులానికి, కాపు ఉద్యమానికి, రాజకీయానికి కూడా చాలా లోటు కలిగించారు. ఆయన ఇప్పటికీ దాదాపు అనేక సార్లు కాపుల సమస్య పట్ల ప్రాణత్యాగానికి పడిన గొప్ప నాయకుడు అతను. అతను ఇవాళ కాపులు ఎవరైనా సరే రిజర్వేషన్ అనే ఉద్యమం, రిజర్వేషన్ ఏమన్నా జీవో 30ని ఎంజాయ్ చేసినా అవన్నీ కూడా ముద్రగడ గారి ఉద్యమం ఫలితమే. ఆయన్ని ఎవరు ఏ రకంగా ఏ విమర్శలు చేసేవాళ్ళైనా సరే ఎవరు కూడా ఆయన కాలి గోతికి కూడా సరిపోయేవాళ్ళు కాదు, అందులో అనుమానం లేదు. మేము ఇవాళ ముద్రగడ చనిపోవటం అనే దాన్ని కాపు జాతికి తీరని లోటు. అతను రాజకీయంగా ఈరోజు కొంత మసకబారినా కూడా ఉద్యమకారుడిగా మాత్రం ఆయన ఎప్పుడు కూడా కాపుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుచుంటాడని మేము భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ముద్రగడకి కాపునాడు తరఫున మేము తీవ్రమైన సంతాపం తెలియజేస్తున్నాం. అతనికి, అతని కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేస్తున్నాం. సో ఒక ధృవతార రాలిపోయింది. దాదాపు అనేక ఉద్యమాలు, అనేక దీర్ఘకాలం పాటు కాపులు సమస్యల పైన పోరాడిన వ్యక్తిగా కూడా అతను కాపుల గుండెల్లో నిలిచిపోతారు. సో మరొకసారి ఆయన చనిపోయిన సందర్భంగా సంతాపం తెలియజేస్తారు. రైట్, చివరిగా వన్ వర్డ్ మేడా విజయశేఖర రెడ్డి గారు. సో పూర్తి సమయం ఇవ్వలేకపోయాం మీకు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ముఖ చిత్రంలో